నమస్కారం భాస్కర్ గారు. అదేమిటండి పెద్దవారు మీరు నాకు నమస్కారం పెట్టడం ఏమిటండి? నే పెద్దవాడిని ఏమిటండి, ఏళ్లు రాగానే సరే ఆ లెక్కన తాడి చెట్టు 90 ఏళ్లు బతుకుతుంది. మీతో కాస్త పనిపడింది, అలా మీ గదిలోకి వెళ్దామా? పర్వాలేదులేండి, చెప్పండి. అది నసుకుతారు ఎందుకండి, చెప్పండి. మరేం లేదండి, మా మూడో అమ్మాయి కూడా రజస్వల్ అయింది. చుట్టుపక్కల వాళ్ళకి దగ్గర వాళ్ళకి భోజనాలు పేరంటం కాస్త ఘనంగా చేయాలని మా ఆవిడంటే. మీకు ఎంత అప్పు కావాలి? 4,000. 4,000. చూడండి ధర్మారావు గారు, మీ ఆదాయం ఖర్చుల గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీ అమ్మాయికి శుభకార్యం చేయడం అవసరమే, కానీ అదేదో ఘనకార్యంలాగా దానికోసం అప్పులు చేయడం, ఆ అప్పులు తీర్చలేక కనీసం వడ్డీ కూడా కట్టలేక ప్రతిరోజు నరకం అనుభవించడం మంచి పనేనా చెప్పండి. పోనీ మీకున్నది ఒక్క అమ్మాయి అయితే మీరు హై లెవెల్లో అప్పు చేసినా పర్వాలేదు, కానీ మీకు 4 కూతురు. ఈ ఆడంబరాలు ఆర్భాటాలు ఎందుకు చెప్పండి? ధన్యవారండి. డబ్బు ఖర్చు అవుతుందని ఏ వేడుక చేసుకోకపోతే నలుగురు ఏమనుకుంటారు? అదిగో అదే, మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు. మనం మధ్యతరగతి వాళ్ళు, మన పరిస్థితి ఏమిటో మనం తెలుసుకోకుండా ఎంతసేపు నలుగురు ఏమనుకుంటారని మనల్ని మనమే అప్పుల్లో ముంచేసుకుంటున్నాం. ఈ ఉపన్యాసాలన్నీ ఎందుకండి? మీ దగ్గర లేదని ఒక్క మాట చెప్తే పోలే, మేము ఇంకెక్కడైనా చూసుకుంటాం. రండి. ఇప్పుడు మీరు మెప్పు కోసం అప్పు చేసి పప్పు కూడా తినాలో చెప్పండి. వాళ్ళు అలా వెళ్లిపోయారు, నేనేమన్నా తప్పు మాట్లాడానండి? లేదు బాబు, మాలాంటి వాళ్ళకి అబద్ధాలు జీర్ణమైనంత సులభంగా నిజాలు జీర్ణం కాదు. నువ్వు చెప్పిన దాంట్లో ప్రతి మాట ప్రతి అక్షరం నిజం.